హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు కదా? ఈరోజు కూడా మీ వెరైటీ కిట్ ఒక వెరైటీ రెసిపీతో వచ్చేసింది. ఎప్పుడైనా కేఎఫ్సీకి వెళ్ళారా? చక్కగా క్రంచీ జ్యూసీ స్పైసీ చికెన్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. కానీ 6 పీసెస్ 4 పీసెస్ 12 పీసెస్ లెక్క పెట్టి ఇస్తారు. మనకేమో అన్లిమిటెడ్ కావాలి. మరి అన్లిమిటెడ్ కావాలంటే ఇంట్లోనే చేసుకోవాలి. మరి ఇంట్లో చేసుకోవాలంటే రెసిపీ తెలుసుకోవాలి కదా. ఎలా చేద్దామనేది నేను చెప్తాను. సో నేను చెప్పిన పర్ఫెక్ట్ కొలతలు కనుక మీరు తెలుసుకున్నారంటే పర్ఫెక్ట్ కేఎఫ్సీ చికెన్ ఇంట్లోనే రెడీ అవుతుంది. అండ్ ఫ్యామిలీ మొత్తం కూడా పూర్తిగా ఎంజాయ్ చేస్తారు. మరి వీడియో ఫుల్గా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ముందుగా బ్రెస్ట్ పీసెస్ని ఇలా బోన్లెస్ తీసుకున్నాము. సో నేనైతే బోన్లెస్ ఇమ్మన్నాను, కానీ వాడు చిన్న కట్ చేసేటప్పుడు ఇలా మనకి చిన్న బోన్ వచ్చేసింది. అది వేరు చేసేసుకుందాం. తర్వాత ఈ బ్రెస్ట్ పీస్ని మనం క్యూబ్స్గా కట్ చేసుకోవాలి. అయితే 1 ఇంచ్ మందంగా ఉండాలి. చూడండి, ఇలా 1 ఇంచ్ మందంగా ఉండేటట్టు చూసుకోండి. అండ్ వెడల్పు కూడా 1 ఇంచే ఉండేటట్టు మనం ఇప్పుడు క్యూబ్స్గా కట్ చేసేసుకుందాం. ఈ చిన్న చాక్తో అవ్వట్లేదు కాబట్టి నేను ఇలా కొంచెం పెద్ద చాక్ అయితే తీసుకున్నాను. ఇలా క్యూబ్స్గా కట్ చేసేసుకొని నేను ఒక 1/2 కేజీ చికెన్ని తీసుకొచ్చాను మీకు చూపించడం కోసం. మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటే అంత క్వాంటిటీకి సేమ్ నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఇలా తీసుకున్న బ్రెస్ట్ మొత్తాన్ని కూడా నేను కట్ చేసి పెట్టుకున్నాను. పిల్లలు అయితే పూర్తిగా ఎంజాయ్ చేశారు. అండ్ మా అబ్బాయి ఇచ్చిన కాంప్లిమెంట్, అమ్మ సేమ్ కేఎఫ్సీ లాగే చేస్తావమ్మా, చాలా బాగుందమ్మా అన్నాడు వాడు. సో నేనైతే ఇప్పటికీ 6 or 7 టైమ్స్ చేశాను. ఎప్పుడు చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. సో ఇది మనం ముందు రోజే చికెన్ తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. లేదు అప్పటికప్పుడు చేసుకోవాలంటే ఇలా ఉప్పు మరియు వెనిగర్ వేసిన వాటర్లో ఒక అరగంట పాటు నాననిస్తే అప్పుడే చికెన్ టెండర్గా తయారవుతుంది. లేదు అంటే మీరు ముందు రోజే చికెన్ని తెచ్చుకొని కట్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసి అప్పుడు చేసుకున్నట్లయితే చికెన్ మనకు కావాల్సిన టెండర్నెస్కి వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇలా 2 కప్పుల మైదా పిండి తీసుకున్నాను. ఇది డస్టింగ్కి వాడతాము. సో 2 కప్పుల మైదా పిండికి 1 కప్పు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఎంతైతే మైదా పిండి తీసుకుంటున్నామో దానిలో సగం వరకు మనం కార్న్ఫ్లోర్ వేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ అంటే 1/2 స్పూన్ వేసుకున్నాను. తర్వాత ఒక 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ మిరియాల పొడి, ఇది ఆనియన్ పొడి అండ్ గార్లిక్ పొడి. సో మీకు ఈ 2 అవైలబుల్గా లేకపోతే గరం మసాలా వేసినా సరే సరిపోతుంది. తర్వాత ఇలా మనం నానబెట్టుకున్న చికెన్లో వాటర్ని ఫిల్టర్ చేసేసి చికెన్ని తీసుకోవాలి. చూడండి, చక్కగా గట్టిపడి భలే వచ్చేస్తుంది. దానిలో ఒక చిన్న స్పూను వెనిగర్ వేయండి. ఆ తర్వాత ఒక 2 స్పూన్ల సోయా సాస్ వేసేయండి. 1/2 స్పూన్ ఆనియన్ పౌడర్, 1/2 స్పూన్ గార్లిక్ పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్ వేసి చక్కగా ముక్కలకి మర్దన చేసేయండి. బాగా కోట్ అయ్యేలాగా బాగా మర్దన చేసి ఒక 2 నిమిషాలైనా సరే మనం బాగా మర్దన చేయాలి. తర్వాత ఒక అరగంట పాటు చికెన్ని పక్కన పెట్టి మ్యారినేట్ చేసేయాలి. ఆ తర్వాత బాగా చిల్డ్ వాటర్, ఇవి ఐస్ క్యూబ్స్ ఉన్న వాటర్ తీసుకోవాలి. లేదా ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టుకొని బాగా కూల్ అయిన తర్వాత ఆ వాటర్ తీసుకొని మనం తీసుకున్న చికెన్ పీసెస్ని ఇలా డస్టింగ్ చేసేసుకొని అంటే పిండిలో బాగా పట్టేటట్టు దొర్లించి వాటర్లో వేసేయాలి. సో ఉన్న చికెన్ మొత్తాన్ని ఒక్కసారి మనం కలుపుకోకూడదు, కొంచెం కొంచెంగానే కలుపుకోవాలి. అలా వాటర్లో నుంచి తీసుకొని మళ్ళీ డస్టింగ్ చేసి మళ్ళీ అలా 2-3 కోట్స్ అనేది మనం ఇవ్వాలి.
అలాగే చికెన్ని ఇలా విదుల్చుతూ అంటే దులుపుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడే మనకి ఆ కేఎఫ్సి స్టైల్లో లేయర్స్ అనేవి వస్తాయి. చూసారా చక్కగా ఇలా వచ్చేస్తుంది. సో వీటిని మనం చక్కగా అటు వేడిగా కాదు, అలా అని మరీ చల్లగా కాదు వేడిగా కాదు ఉన్న ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇవి వేగేలోపు మనం మిగతా చికెన్ని అంటే ఇంకొంచెం చికెన్ని డస్టింగ్ చేసుకోవాలి. చిల్డ్ వాటర్లో ఒక 5 మినిట్స్ అయినా సరే చికెన్ అనేది పెడితే ఆ కోటింగ్ బాగా పట్టుద్ది. నేను ఒక థై పీస్ని కూడా ఈసారి ట్రై చేశాను. సో ఎప్పుడు చిన్న పీసెసే చేశాను, ఈసారి మాత్రం ట్రై పీస్ సూపర్ అదిరిపోయింది. సేమ్ ప్రాసెస్ యూజ్ చేశాను. అలాగే కోట్ చేసి అలాగే మ్యారినేట్ చేసి ఆ తర్వాత ఇలా మైదా పిండిలో డస్టింగ్ చేశాను. సో దీనికైతే కొంచెం టైం పడుతుంది వేయించడానికి, ఎందుకంటే కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి సేమ్ ఆయిల్లో ఇలా ఫ్రై చేసేసాను. చూడండి ఎంత భలే ఉంది కదా, చూస్తుంటేనే భలేగా ఉంది, నోరు ఊరుతుంది. సో ఇదైతే నేను ఈసారికే చేశాను కానీ పర్ఫెక్ట్గా వచ్చింది. అయితే వేగడానికి కొంచెం టైం పడుతుంది. ఒక అరగంట పాటైనా మనం ఓపిక్గా వేయించుకోవాలి. సో ఒకవైపు ఒక 10 నిమిషాలు వేగిన తర్వాత మళ్ళీ ఇంకొక వైపు తిప్పుకొని పూర్తిగా లోపలికి ఉడికేలాగా మనం టైం తీసుకొని వేయించాలి. చూడండి సూపర్గా ఉంది కదా, కలర్ కూడాను అదిరిపోయింది. సో ఈ పీస్ని మనం బిర్యానీకి కూడా ఫ్రై పీస్ లాగా వాడుకోవచ్చు. అలాగే మిగిలిన చికెన్ కూడా ఇలాగే వేయించేసుకొని తీసి పక్కన పెట్టుకోవడమే. ఆ తర్వాత దీన్ని మయోనైస్ లేదా సాస్తో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఫ్రై చేసుకున్న పీసెస్ని ఇలా టిష్యూ పేపర్స్లో వేస్తే కొంచెం ఆయిల్ అనేది ఉంటుంది కాబట్టి ఈ టిష్యూ పేపర్స్ ఆయిల్ని పీల్చేసుకొని మనకి పర్ఫెక్ట్ కేఎఫ్సి చికెన్ రెడీ అయిపోతుంది. మరి ఫ్రెండ్స్ ఇది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. అండ్ ఒకవేళ ఈ రెసిపీ కనుక మీకు చాలా ఇష్టమైతే ఒక్క లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మన రెసిపీ సీక్రెట్ని వాళ్ళకు కూడా చెప్పేయండి. ఫ్రెండ్స్ అంటేనే సీక్రెట్స్ షేరింగ్ కదా. సో చూడండి పైన చక్కటి క్రిస్పీ లేయర్స్ అండ్ లోపల జ్యూసీ చికెన్ అనేది మనకి రెడీ అయిపోయింది. పిల్లలైతే అసలు మీకు బెస్ట్ కాంప్లిమెంట్స్ అనేది ఇస్తారు అండ్ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్